వర్గీకరణ అధికారం రాష్ట్రాలకే సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు పచ్చ జెండా నిరసన తెలిపే హక్కు లేదా ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజలు గమనిస్తున్నారన్న సబిత కాంగ్రెస్ అంటే గౌరవం ఉంది కానీ ఆ పార్టీ వల్లే రాజకీయ అస్తిత్వం రాలేదు భట్టి చరిత్ర తెలుసుకోవాలన్న కార్తిక్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే దాగుడు మూతలు జూపల్లితో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ కాంగ్రెస్ లో కొనసాగేలా నేతల యత్నాలు తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం శ్రీధర్ బాబు ప్రసంగానికి అడ్డు తగిలిన ప్రతిపక్షం సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాలు నిర్మల్ జిల్లాలో పొంగుతున్న వాగులు ఝరీ గ్రామానికి రాకపోకలు బంద్ జనానికి తప్పని తిప్పలు నాగార్జున సాగర్ కు పెరిగిన వరద 3,78,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రేపు ఎడమ కాల్వకు నీటి విడుదల వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి 9985277715 తుంగభద్రకు భారీగా వరద 33 గేట్ల ద్వారా దిగువకు విడుదల 1,67,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో పాడేరు ఏజెన్సీలో వరద డోలీలో ఆసుపత్రికి వృద్ధుడి తరలింపు కష్టంగా వాగు దాటించిన గిరిజనులు సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని మోసం యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు చందానగర్ లో గుట్టుగా వ్యభిచారం ఆట కట్టించిన పోలీసులు 4 యువతులు 2 విటుల అరెస్ట్ ఏపీలో పెన్షన్ల అందజేత 64.82 లక్షల మంది లబ్ధిదారులు సాయంత్రంలోగా 96% పంపిణీ లక్ష్యం డివైడర్ ను ఢీకొని కారు బోల్తా త్రుటిలో తప్పిన ప్రాణాపాయం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఘటన నిండా ముంచిన వరద గోదావరి పాలైన కొబ్బరికాయలు కోనసీమ జిల్లాలో వ్యాపారుల కన్నీళ్లు వరద బాధితుల సాయం పక్కదారి కూరగాయల బస్తాలు దారి మళ్లింపు ఏలూరు జిల్లా సివిల్ సప్లై అధికారుల దోపిడీ తగ్గిన టమాటా రేటు ఆస్పరి మార్కెట్లో కిలో 20 రూపాయలు ధరలో హెచ్చు తగ్గులు పార్లమెంట్లోకి వర్షపు నీరు చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ లోక్సభలో వాయిదా తీర్మానం ఢిల్లీలో యూపీఎస్సీ అభ్యర్థుల నిరసనలు రాజేంద్ర నగర్ ఘటనపై ఆగ్రహం బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్